నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జగిత్యాల మున్సిపాలిటీలో ఒకప్పుడు ఒక వార్త పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది? అధికారులకే మస్కా కొట్టేంతలా అక్కడ అక్రమార్కులు పేట్రెగిపోతున్నారా? రక్షక కంచెలే చేను మేసిన చందంగా ప్రభుత్వ కార్యాలయాల్లోని దొంగల రాజ్యమేలుతుందా? అవును, సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఒక సంచలన ఘటన జగిత్యాలను కుదిపేస్తుంది. ఒక ఆస్తిని కాజేయడం కోసం ఏకంగా కమిషనర్ సంతకాన్ని నకిలీ చేశాడో కిలాడి. అతని పేరే సమిండ్ల రాజేష్. జగిత్యాలలోని ఇంటి నెంబర్ 3-5-128. ఈ ఆస్తిపై కన్నేసిన రాజేష్ ఏకంగా మున్సిపల్ కార్యాలయంలోని అసెస్మెంట్ సర్టిఫికేట్స్ ను అడ్డగోలుగా సృష్టించాడు. అంతటితో ఆగాడా? లేదు. సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని అచ్చుగుద్దినట్లు దించేశాడు. ఆ దొంగ పత్రాలతో దర్జాగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి రిజిస్ట్రేషన్ కూడా చేసేశాడు. అయితే ఇక్కడే ఒక అతిపెద్ద అనుమానం తలెత్తుతుంది. ఒక సామాన్యుడు ఇంత పకడ్బందీగా నకిలీ సర్టిఫికేట్ ఎలా సృష్టించగలిగాడు? అసలు మున్సిపల్ ఆఫీస్ లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అతనికి సహకరించిన ఆ పెద్ద తలకాయలు ఎవరు? కేవలం సమిండ్ల రాజేష్ మాత్రమే ఈ కుట్ర చేశాడా? లేక దీని వెనుక ఇంకేదైనా అదృశ్య హస్తం ఉందా? మున్సిపల్ సిబ్బందికి తెలియకుండానే ఇంత తతంగం జరిగిపోయిందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు జగిత్యాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యవహారం వెనుక ఉన్న పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ వ్యవహారంపై కళ్ళు తెరిచిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జగిత్యాల టౌన్ పోలీసులు సమిండ్ల రాజేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఫోర్జరీ బాగోతంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని, దర్యాప్తులో వాస్తవాలు నిర్ధారణ అయితే నిందితుల భరతం పడతామని పట్టణ సిఐ కరుణాకర్ స్పష్టం చేశారు. అయితే పోలీసుల విచారణలో ఎలాంటి సంచలన నిజాలు బయటకు రాబోతున్నాయి? అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేసే అంతలా బరి తెగించిన ఈ ముఠా వెనుక ఉన్నదెవరు? ఈ ఫోర్జరీ స్కామ్ లో ఇంకెంత మంది మెడలకు ఉచ్చు బిగుసుకోనుంది? సమిండ్ల రాజేష్ అరెస్ట్ అయితే అసలు నిజాలు బయటపడతాయా? వేచి చూడాల్సిందే. ఈ కేసుకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మా ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.